డిసెంబర్ నెలలో 16వ తారీఖు నుండి ధనుర్మాసం ప్రారంభం. చాంద్రమానం ప్రకారంగా మార్గశిరం మాసము నడుస్తూనే ఉన్న సూర్యుడు ధనస్సు రాశిలోకి రాగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసినటువంటి మాసం ధనుర్మాసం. గోదాదేవి వెంకటేశ్వర స్వామి శ్రీరంగడులో లీనమైపోయినటువంటి మాసం ధనుర్మాసం. రుక్మిణీదేవి నారదుడు యొక్క సలహా మేరకు కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుణ్ణి పొందింది ధనుర్మాసం. వివాహాలకు అత్యంత శుభప్రదమైనటువంటిది. వివాహం కావటానికి ఏం చేయాలో అన్నీ ఈ మాసంలో ఇక్కడ చేసుకోవాలి. ధనుర్మాసంలో పాసురాలు చదువుతారు, విష్ణు సహస్రనామాలు చదువుతారు, వెంకటేశ్వర స్వామి గుళ్ళో తులసిమాల ఇస్తూ ఉంటారు, వెంకటేశ్వర వజ్రకవచం 9, 11, 16, 21 సార్లు పారాయణ చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి వివాహ జీవితం ఇవ్వబడుతుంది. మగవారికైతే భక్తి, మర్యాద, సంస్కారము కలిగినటువంటి భార్య వస్తుంది. ఆడవారికైతే ఉన్నతుడు, ఐశ్వర్యము కలిగినటువంటి వాడు, అట్లాగే సత్వగుణము కలిగినటువంటి వాడు భర్తగా వస్తాడు. ఇది శాస్త్రవచనం. చేసుకోండి. బాగా నారాయణుడి యొక్క తపస్సు చేయండి, శ్రీకృష్ణుడి యొక్క తపస్సు చేయండి. దీన్ని మార్గలీ వ్రతం అంటారు. గోదాదేవి చేసింది మార్గలీ వ్రతమే. ఒక్కొక్క రోజు డిసెంబర్ నెలలో 16వ తారీఖు నుండి ధనుర్మాసం ప్రారంభం. చాంద్రమానం ప్రకారంగా మార్గశిరం మాసము నడుస్తూనే ఉన్న సూర్యుడు ధనస్సు రాశిలోకి రాగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసినటువంటి మాసం ధనుర్మాసం. గోదాదేవి వెంకటేశ్వర స్వామి శ్రీరంగడులో లీనమైపోయినటువంటి మాసం ధనుర్మాసం. రుక్మిణీదేవి నారదుడు యొక్క సలహా మేరకు కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుణ్ణి పొందింది ధనుర్మాసం. వివాహాలకు అత్యంత శుభప్రదమైనటువంటిది. వివాహం కావటానికి ఏం చేయాలో అన్నీ ఈ మాసంలో ఇక్కడ చేసుకోవాలి. ధనుర్మాసంలో పాసురాలు చదువుతారు, విష్ణు సహస్రనామాలు చదువుతారు, వెంకటేశ్వర స్వామి గుళ్ళో తులసిమాల ఇస్తూ ఉంటారు, వెంకటేశ్వర వజ్రకవచం 9, 11, 16, 21 సార్లు పారాయణ చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి వివాహ జీవితం ఇవ్వబడుతుంది. మగవారికైతే భక్తి, మర్యాద, సంస్కారము కలిగినటువంటి భార్య వస్తుంది. ఆడవారికైతే ఉన్నతుడు, ఐశ్వర్యము కలిగినటువంటి వాడు, అట్లాగే సత్వగుణము కలిగినటువంటి వాడు భర్తగా వస్తాడు. ఇది శాస్త్రవచనం. చేసుకోండి. బాగా నారాయణుడి యొక్క తపస్సు చేయండి, శ్రీకృష్ణుడి యొక్క తపస్సు చేయండి. దీన్ని మార్గలీ వ్రతం అంటారు. గోదాదేవి చేసింది మార్గలీ వ్రతమే. ఒక్కొక్క రోజు డిసెంబర్ నెలలో 16వ తారీఖు నుండి ధనుర్మాసం ప్రారంభం. చాంద్రమానం ప్రకారంగా మార్గశిరం మాసము నడుస్తూనే ఉన్న సూర్యుడు ధనస్సు రాశిలోకి రాగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసినటువంటి మాసం ధనుర్మాసం. గోదాదేవి వెంకటేశ్వర స్వామి శ్రీరంగడులో లీనమైపోయినటువంటి మాసం ధనుర్మాసం. రుక్మిణీదేవి నారదుడు యొక్క సలహా మేరకు కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుణ్ణి పొందింది ధనుర్మాసం. వివాహాలకు అత్యంత శుభప్రదమైనటువంటిది. వివాహం కావటానికి ఏం చేయాలో అన్నీ ఈ మాసంలో ఇక్కడ చేసుకోవాలి. ధనుర్మాసంలో పాసురాలు చదువుతారు, విష్ణు సహస్రనామాలు చదువుతారు, వెంకటేశ్వర స్వామి గుళ్ళో తులసిమాల ఇస్తూ ఉంటారు, వెంకటేశ్వర వజ్రకవచం 9, 11, 16, 21 సార్లు పారాయణ చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి వివాహ జీవితం ఇవ్వబడుతుంది. మగవారికైతే భక్తి, మర్యాద, సంస్కారము కలిగినటువంటి భార్య వస్తుంది. ఆడవారికైతే ఉన్నతుడు, ఐశ్వర్యము కలిగినటువంటి వాడు, అట్లాగే సత్వగుణము కలిగినటువంటి వాడు భర్తగా వస్తాడు. ఇది శాస్త్రవచనం. చేసుకోండి. బాగా నారాయణుడి యొక్క తపస్సు చేయండి, శ్రీకృష్ణుడి యొక్క తపస్సు చేయండి. దీన్ని మార్గలీ వ్రతం అంటారు. గోదాదేవి చేసింది మార్గలీ వ్రతమే. ఒక్కొక్క రోజు డిసెంబర్ నెలలో 16వ తారీఖు నుండి ధనుర్మాసం ప్రారంభం. చాంద్రమానం ప్రకారంగా మార్గశిరం మాసము నడుస్తూనే ఉన్న సూర్యుడు ధనస్సు రాశిలోకి రాగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసినటువంటి మాసం ధనుర్మాసం. గోదాదేవి వెంకటేశ్వర స్వామి శ్రీరంగడులో లీనమైపోయినటువంటి మాసం ధనుర్మాసం. రుక్మిణీదేవి నారదుడు యొక్క సలహా మేరకు
కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుణ్ణి పొందింది ధనుర్మాసం. వివాహాలకు అత్యంత శుభప్రదమైనటువంటిది. వివాహం కావటానికి ఏం చేయాలో అన్నీ ఈ మాసంలో ఇక్కడ చేసుకోవాలి. ధనుర్మాసంలో పాసురాలు చదువుతారు, విష్ణు సహస్రనామాలు చదువుతారు, వెంకటేశ్వర స్వామి ఊళ్ళో తులసిమాల ఇస్తూ ఉంటారు, వెంకటేశ్వర వజ్ర కవచం 9, 11, 16, 21 సార్లు పారాయణ చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి వివాహ జీవితం ఇవ్వబడుతుంది. మగవారికైతే భక్తి, మర్యాద, సంస్కారము కలిగినటువంటి భార్య వస్తుంది. ఆడవారికైతే ఉన్నతుడు, ఐశ్వర్యము కలిగినటువంటి వాడు, అట్లాగే సత్వగుణము కలిగినటువంటి వాడు భర్తగా వస్తాడు. ఇది శాస్త్రవచనం. చేసుకోండి. బాగా నారాయణుడి యొక్క తపస్సు చేయండి, శ్రీకృష్ణుడి యొక్క తపస్సు చేయండి. దీన్ని మార్గళీ వ్రతం అంటారు. గోదాదేవి చేసింది మార్గళీ వ్రతమే. ఒక్కొక్క రోజు